ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసం 19వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి బహుళపక్షం షష్ఠి మే 18వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 5:58 నుండి మే 19వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:11 వరకు. తదుపరి తేదీ బహుళపక్షం సప్తమి మే 19వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:11 నుండి మే 20వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 5:52 వరకు. నక్షత్రం శ్రవణం మే 18వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 6:52 నుండి మే 19వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 7:29 వరకు. తదుపరి నక్షత్రం ధనిష్ట మే 19వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 7:29 నుండి మే 20వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 7:32 వరకు. కరణం పణజి మే 18వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 6:09 నుండి మే 19వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:12 వరకు. భద్ర మే 19వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 6:12 నుండి అదే రోజు సాయంత్రం 6:06 వరకు. భవ మే 19వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6:06 నుండి మే 20వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 5:52 వరకు. రాహుకాలం ఉదయం 7:23 నుండి 8:59 వరకు. యమగండ కాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1:49 నుండి 3:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:03 వరకు. వర్జము రాత్రి 11:29 నుండి అర్ధరాత్రి 1:05 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృత కాలము ఉదయం 8:48 నుండి 10:27 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:38. చంద్రోదయము మే 19వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 12:22 చంద్రాస్తమయము మే 20వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:03 సూర్యరాశి వృషభ రాశి, జన్మరాశి చంద్రుడు మకర రాశిలో ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు డబ్బుకు సంబంధించిన శుభవార్తను అందుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి ఆస్తిని కొనుగోలు చేసేటందుకై ప్రణాళికలను వేసుకుంటారు. వ్యాపార నిమిత్తం చేసే యాత్రలు ఈ రోజు విజయవంతం అవుతాయి. పనులు పూర్తయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. మొత్తానికి ఈ రోజు అయితే అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయని చెప్పవచ్చు. కుటుంబంలో సైతం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలన్నింటినీ కూడా చక్కదిద్దుకుంటారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల నుండి చాలా వరకు ఉపశమనాన్ని పొందుతారు. కొత్త వారితో పరిచయాలు పెరుగుతాయి. అంతా బాగానే ఉన్నప్పటికీ కొన్ని చెడు ఆలోచనలైతే మనసులోకి వస్తాయి. కాబట్టి పనికిమాలిన ఆలోచనలు చేయకుండా పనికి వచ్చే పనులపైన దృష్టి పెట్టి ఏదైనా మీకోసం ఒక వ్యాపకాన్ని పెట్టుకోవడం మీకు మంచిది. ప్రకృతితో కలిసి కొంత సమయాన్ని గడపడం, ధ్యానం చేయటం వలన మీకు ప్రశాంతత లభిస్తుంది. సంతానం యొక్క చదువుల పట్ల దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన మంచి సమన్వయం ఉంటుంది. పనికిరాని పనులకు దూరంగా ఉంటూ ప్రతికూల ఆలోచనలను నివారించేటందుకై మిమ్మల్ని మీరు బిజీగా ఉండేటందుకై ప్రయత్నించటం మంచిది. ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరంగా మంచి రోజుగా ఉంది. అధికంగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. పెద్దలకు సేవ చేసేటందుకై కొంత సమయాన్ని ఈ రోజు ఈ రాశి వారు కేటాయిస్తారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. నూతన ఆభరణాలను, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన శుభవార్తలను వింటారు. అదే విధంగా శుభకార్య ప్రయత్నాలను సులభంగా నెరవేరుస్తారు. ఆత్మీయుల సహాయ సహకారాలు ఈ రాశి వారికి సంపూర్ణంగా లభిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటు ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సైతం సహకరిస్తుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సత్వరమే నెరవేరుతాయని చెప్పవచ్చు. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. ఈ రాశి వారు వీరి సత్ప్రవర్తనతో అందరి మనసులను గెలుచుకుంటారు. గడిచిపోయిన కొన్ని పాత సంగతుల ద్వారా కొన్ని విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరికొన్ని సమస్యల నుండి విముక్తిని పొందుతారు. అయితే ఈ రాశి వారిలో కొంతమందికి మాత్రం తమ చుట్టుప్రక్కల వారి సహాయం అవసరమయ్యే పరిస్థితులు వస్తాయి. వ్యాపారస్తులు ఈ రోజు చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. ప్రణాళికతో చేసిన వ్యాపార యాత్ర ఈ రోజు విజయవంతమవుతుందని చెప్పవచ్చు. ఆరోగ్యం సహకరించినప్పటికీ కూడా కొంతమందికి అజీర్ణం మరియు గ్యాస్ సమస్యల కారణంగా కీళ్ల నొప్పుల వంటి
ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ రాశివారు ఈ రోజు వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే ఇబ్బందులను దూరం చేసుకుంటారని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు ప్రత్యేకమైన మద్దతు లభిస్తుంది. కొన్ని గ్రహాల స్థానం కొద్దిగా వ్యతిరేకంగా ఉండవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ పనిలో లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధిస్తారు. అయితే ఏదైనా భాగస్వామ్యంలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు మాత్రం లాభ నష్టాల గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సి ఉంటుంది. కార్యాలయంలో ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలవడం వలన ఈరోజు విజయానికి మరియు పురోగతికి కూడా సహాయపడుతుంది. ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు పెద్ద ఆర్డర్ లభించే అవకాశం ఉంది. అనుకోకుండా డబ్బు చేతికి వస్తుంది. మంచి అవకాశాలను పొందుతారు. శుభకార్యాల నిమిత్తం ఈ రాశివారు ఈరోజు డబ్బు ఖర్చు చేస్తారు. పూర్వీకులకు సంబంధించిన వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు సైతం కనపడుతున్నాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్న వృషభ రాశి వారు ఈరోజు ఉన్నతాధికారుల మద్దతును పొందుతారు. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ మీ సత్ప్రవర్తనతో అందరి మనసులను గెలుచుకుంటారు. తలపెట్టిన ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు మీ నుండి ప్రత్యేక పనుల కోసం కొన్ని ఆశలు పెట్టుకుంటారు. కాబట్టి ప్రతికూల ఆలోచనలు మనసులోకి రానివ్వకుండా ధ్యానంలో కాస్త సమయాన్ని గడపడం ద్వారా ప్రశాంతంగా ఉంటారు. సమయానికి ఆహారం తీసుకోవటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం ఈ రాశి వారికి అవసరం. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉండేటందుకై ప్రయత్నించాలి. ప్రేమ విషయాల్లో ఈ రాశివారు అదృష్టవంతులని చెప్పవచ్చు. అనవసర ఆలోచనలను నివారించేటందుకే మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవటం మంచిది. మీకు దొరికిన సమయాన్ని మీరు మంచి పనులు చేసేటందుకై ఉపయోగించడానికి ప్రయత్నించండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. ఈ రోజు తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందుతారు. ఈ రోజు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు బయలుదేరే ముందు ఒక్కసారి ముఖాన్ని అద్దంలో చూసుకుని వెళ్లటం వలన ఆ పని విజయవంతమవుతుందని పెద్దల సూచన. సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు. చంద్రుని అధిష్టాన దైవం పార్వతీదేవి మరియు వరుణుడు. చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారం నాడు శివాలయాలను, పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివ స్తోత్రాలు మరియు దేవి స్తోత్రాలను పఠించాలి. సోమవారం నాడు క్రొత్త ఆలోచనలు చేయటానికి, బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహ పనులకు అనుకూలంగా ఉంటుంది. గ్రహబలం కొరకు సోమవారం నాడు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడటంతో పాటు మనోధైర్యం కూడా పెరుగుతుంది. జుట్టు, గోర్లు కత్తిరించడం వంటి పనులను ఈ రోజు చేయకుండా ఉండాలి. కఠినంగా కాకుండా సోమవారం రోజు మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.